ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాస్త భయపడుతున్నారు. తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ఊదరగొడుతుంది. వాస్తవానికి భయపడ్డం, లాలూచీ పడ్డం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. ఆయన ఎన్నికల కోసం, తన ప్రయోజనాల కోసం ఏ ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ల మీదనే దుమ్మెత్తి పోస్తారు. ఇది పలుమార్లు రుజువైంది కూడా. 35 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ని ఎదిరించి పార్టీ నుంచి బయటికి వచ్చిన నాడే అప్పటి అత్యంత బలమైన నేతగా పేరొందిన సోనియా ఫేషి నుంచి బెదిరింపులొచ్చాయి. వాటిని ఏ మాత్రం లెక్క చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు. ఆ తర్వాత సిబిఐ పేరిట కాంగ్రెస్ ఆయన మీద చేసిన దాడులను ఏనాడూ ఖాతరు చేయలేదు. ధైర్యంగానే ఎదుర్కొన్నారు తప్ప పిరికివాడిలా పారిపోలేదు. కాంగ్రెస్కి లొంగిపోలేదు. 2014లో తన తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు కూడా జగన్ బెదిరిపోలేదు. వాళ్లను బుజ్జగించనో లేదు. అసెంబ్లీలో ఆయన్ను ఎన్నో అన్నారని మాటలన్నా, అవమానించినా జగన్ ఏనాడూ కుంగిపోలేదు. అలాంటిది ఇప్పుడు షర్మిల వచ్చి తనకు నష్టం చేస్తుందని ఆయన భావిస్తారని తెలుగుదేశం వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇక షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లి కొన్ని సీట్లు సాధిస్తే అది టీడీపీకి నష్టం తప్ప జగన్కు ఏ మాత్రం లాస్ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఎక్కువగా చీలుతుంది. ప్రభుత్వం అంత తక్కువగా నష్టపోతుంది అన్నది అందరికీ తెలిసిందే. ఒకవేళ షర్మిల గనుక కాంగ్రెస్లో చేరి కొన్ని ఓట్లు చీలిస్తే అవి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లనే చీలుస్తుంది తప్ప జగన్ ఓట్లను కాదు. అంటే షర్మిల గనుక పోటీలో లేకుంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ కమ్యూనిస్టులకు రావాలి. కానీ షర్మిల కూడా ఆ వ్యతిరేక ఓట్లలో తన భాగాన్ని తాను తీసుకోవడం ద్వారా టీడీపీకి నష్టం చేకూరుస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోలేని టీడీపీ వాళ్ళు షర్మిల వస్తే జగన్కు భారీ నష్టమని అంటున్నారు. మరోవైపు టీడీపీ అటు జనసేనతో పొత్తులు మాట్లాడుతూనే ఇటు బీజేపీతోనూ ఎత్తులు వేస్తుంది. అంటే ఒళ్లంతా భయంతో వణుకుపోతూనే ఇటు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది.